మూడవ వచనం చూడండి. నీ కృప నా కరువు ఏదైనా నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొస్తున్నాను. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయును, వేషధారులతో నేను సాంగత్యము పొందు చేయును, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయును, నిర్దోషులని నా చేతులను కడుగుకొందును. పరిశుద్ధుల యొక్క సహవాసం అంట ఎవరితో ఉండాలంటే, ఎవరితో ఉండకూడదు అంటే, పనికి మారిన వారితో ఏముండకూడదు, సాంగత్యం ఉండకూడదు. మరి వేషధారులతో పొందు చేయకూడదు, దుష్టుల సంఘములో కలవకూడదు. నాలుగవది, భక్తిహీనులతో సాంగత్యము నేను చేయను. ఏమై ఉండాలి? నిర్దోషిగా ఉండాలి. హల్లెలూయా. కీర్తనకారుడు భక్తుడైన దావీదు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నీ కృప నా కరువు ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొస్తున్నాను. దేవుని మాట ప్రకారమే ఆయన నడుస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మనం ఎవరి మాటతో నడవాలి? నా మాట నా ఇష్టం, నా పని నా ఇష్టం, నా ఆలోచనలో మరి ఎవరి దేవుని మాట ప్రకారమే నడవాలి. ఎవరెవరితో సాంగత్యం ఉండకూడదు, స్నేహం ఉండకూడదు అంటే ఈ నాలుగు మాట గుర్తుంచుకోండి. ఒకటి, పనికి మారే వారితో; రెండు, వేషధారులతో; మూడు, దుష్టులతో; నాలుగు, భక్తిహీనులతో. ఈ నలుగురితో కనుక ఎవరైనా పొందు చేసినా, స్నేహం చేసినా అంతే. నిన్న భాస్కర్ గారు అన్నారు, 6 నెలలు అంట మీరు వెళ్ళి 6 సావాసం చేస్తే మీరు కూడా 6 కాగిపోతారంట. నాకు చాలా నవ్వు వచ్చింది. ఎవరితో సహవాసం చేసినా, ఎవరితో నడిచినా, నీవు ఎక్కడ చూసిన నిర్దోషిగానే కనబడాలి. నీవు పరిశుద్ధుడవు, నీవు ప్రభువును కలిగిన వ్యక్తివి. నువ్వు ఎవరితో మాట్లాడినా వారు హృదయం కదిలించబడాలి. హల్లెలూయా. నువ్వు ఎవరితో మాట్లాడినా సరే వారు హృదయం కదిలించబడాలి. వారు హృదయం కదిలించబడాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు వారు ఎవరైనా సరే ఒక పాపితో నువ్వు మాట్లాడితే వారు బ్రతుకు మారింది. ఒక శాపగ్రస్తమైన వ్యక్తితో నువ్వు మాట్లాడుతుంటే వారి శాపం తొలగిపోతుంది. పనికి మారిన వారితో నువ్వు మాట్లాడితే వారి ప్రవర్తన మారిపోతాయి. దుష్టులతో నువ్వు మాట్లాడినప్పుడు వారి మనస్సులు మారిపోతాయి. అపవాది ఎన్నో రకాలుగా అటాక్ చేస్తూ ఉంటాడు, హాని చేస్తూ ఉంటాడు. కానీ నీలో ఉన్నటువంటి సత్యం అనే వాక్యము ద్వారా నువ్వు నిలబడినప్పుడు దేవుడు కనిపిస్తాడు. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నేను దోషిగా ఉంటాను, నా చేతులు కడుక్కుంటాను. అంటే ఈ 4 విధాలుగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్య సందేశంలో యొక్క అంశము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. అవునండి, మన జీవితాల్లో చాలా భయాలు, కలవరాలు ఎన్నెన్నో ఉన్నాయి. భయం ఎలా పోతుంది? కలవరం ఎలా పోతుంది? మరి మనకు ఎవరు తోడున్నారు? నిజమేనంటారా? అయితే ఇస్సాకు ఏ సాకు అండి? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అబ్రహాం గారి కుమారుడు. ఆ ఇస్సాకు చాలా భయపడుతున్నాడు. ఎందుకో తెలుసండి? ఇస్సాకు యథార్థవంతుడు. ఇస్సాకు
ఇస్సాకు జ్ఞానం కలిగిన వాడు. ఇస్సాకు చాలా ప్రార్థనాపరుడు. ఇస్సాకు భయపడుతున్నాడు. భయపడుతున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. చదవండి ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు అయ్యా. ఇదేన శ్రమ కూడా మీకు అక్షరంగా వెళ్తున్నాను. నన్ను మీ ఆత్మతో నింపి నా నోటి మాటగా వినండి, నాతోనూ మాతోనూ మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. చూడండి, మన చదవండి. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడమాకు. హల్లెలూయా. ఆ రాత్రి, ఏ రాత్రి? ఒక రాత్రి ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకో తెలుసా? ఇస్సాకు కలవరంతో నింపబడ్డాడు. ఇస్సాకు భయముతో నింపబడ్డాడు. ఇస్సాకు వ్యాధులు కలిగి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాకుండా, ఏంటి శ్రమ, ఏంటి బాధ, ఏంటి కష్టం, ఎవరికన్నా చేశాను, ఎవరు మోసం చేశాను, నాకు ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయని ఇస్సాకు కలవరపడుతున్నాడు, భయపడుతుంటే ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై భయపడమాకు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేనే. ఎవరు దేవుడు అంటేనా? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేనే. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. చాలా మంది వస్తున్న సమస్యను చూసి, శోధనను చూసి భయపడతా ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీ తండ్రి అయిన దేవుణ్ణి నేనుండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవరికి? రాత్రికి ఉదయకాలం కోరుకోవాలి. నేను నీకు అనగా ఇప్పుడు అనుకోవాలి, నాకే. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. అమ్మో, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో అది నీకు తెలుసు. నువ్వు ఆరాధిస్తున్నా ఆ దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆ రాత్రి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమైన తెలుసా? ఇస్సాకు ఏడుస్తూ, ఇస్సాకు వ్యాధుల పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇస్సాకుకు 2 బిడ్డలండి. ఒక అతని పేరు ఏశావు, ఒక అతని పేరు యాకోబు. 2 కొడుకులు కనుగొన్నాడు. భార్య, అతను, ఒక కుటుంబము. అయితే ఇస్సాకు ఎందుకు వేదన పడుతున్నాడో తెలుసండి. అతను ఇస్సాకు అసలుకు నివాసం చేసింది ఎక్కడ తెలుసా? ఆదికాండం 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 20వ వచనం చదివితే, 20వ వచనము. ఇస్సాకు చాలండి. ఇస్సాకు పద్దనరామును నివాసం చేసింది. అప్పుడు ఏం జరిగింది అంటే గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు వచ్చినప్పుడు ఇస్సాకుకు ఏం చేయాలో అర్థం కాక, చూడండి 26వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనం చదువుకుందాము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయులు రాసిన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. ఇస్సాకు కరువును బట్టి ప్రాంతం మారాల్సి వచ్చింది. ఆయన గెరారు
గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా మీ ప్రాంతంలో నా కుటుంబము నాకు కలిగిన వారందరూ కలిసి నివాసం చేయాలని ఆశపడుతున్నాము, బ్రతకాలని ఆశపడుతున్నామంటే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాం. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులోనికి వెళ్ళక హల్లెలూయా ఐగుప్తుకి వెళ్ళవలసిన అవసరము లేదు. ఎక్కడికి వెళ్ళకూడదంట? ఇక్కడ కూడా ఇస్సాకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవుడే ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. నీ బుద్ధిని ఆధారం చేసుకొని, నీ తెలివిని ఆధారం చేసుకొని, నీ జ్ఞానం ఆధారం చేసుకొని వెళ్ళడం కాదు. దేవుడు నిన్ను ఇదిగో ఈ ప్రాంతంలో ఉండండి, ఆ ప్రాంతంలోనే ఉండాలి. ఈ ప్రదేశంలో ఉండండి, ఆ ప్రదేశంలో ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ఒకసారి లోతు వచ్చి మీ అందరికీ తెలుసు. లోతు అబ్రహాము గారు కలిసి ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక చోట ఆగిపోయి అక్కడ తన పని వారికి ఇతర పని వారికి గొడవలు కలుగుతున్నప్పుడు ఒక వారంలో 2 కత్తులు ఉండవు కదండి. అప్పుడు వారిద్దరికి గొడవలు జరుగుతుంటే వారి పని వారికి వీరి పని వారికి గొడవ జరుగుతూ ఉంటే అబ్రహాము అప్పుడు అతను అంటాడు లోతును, అరే బాబు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మరి ఇక్కడే గొడవ పడుతున్నారు, నీ ఆలోచన ఏంటంటే నువ్వేం చెప్తావు? ఈ ప్రాంతం చెప్తావా ఈ ప్రాంతం చెప్తావంటే ఆ లోతు బాగా ఆలోచించి చూశాడంట. సొదొమ గొమొర్రా వైపు చూసినప్పుడు చాలా పలుచగా చాలా రంగులు కనబడుతుంట. అక్కడ అనుకున్నాడంట ఆయన, ఈ ప్రాంతానికి నేను వెళ్తే బాగా దీవించబడతాను అని ఆలోచన చేశాడు. అబ్రహాము చెప్పిన మాట కనుక అయినట్టయితే బాగుండేది. అబ్రహాము అడగగానే నేను వెళ్ళిపోతాను అన్నాడు. అది ఆయన నిర్ణయమా ఈ నిర్ణయమా? నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్ళమంటావు అంటే బాగుండేదేమో. ఆయన చెప్పేదానికి ఇదిగో నేను వెళ్ళిపోతానని అక్కడికి వెళ్ళిపోయాను. కొంతకాలం ఉన్నా కానీ అది జీవితమైన ప్రాంతంగా ఆ ప్రాంతం అంతా పాడైపోయింది. ఆశీర్వదించబడదాము, ఆశీర్వాదం వస్తుంది, దీవించబడదామని అక్కడికి వెళ్ళాడు. కానీ లోతు అక్కడ ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. కారణం ఏంటంటే ఆ పట్టణము పాడైపోయింది. అది దేవుడి ఉద్దేశం కలిగినది కాదు, దేవుడు నిర్ణయించినది కాదు, దేవుడు చెప్పిన ప్రాంతము కాదు. అందుకనే లోతు వెళ్ళినటువంటి ప్రాంతం అంతా పాడైపోయింది. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇస్సాకుతో చదవండి ఒక మాట. ఈ దేశమందు పరవాసివై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇస్సాకు ఇక్కడే ఉండాలా వెళ్ళిపోవాలా? ఇస్సాకు ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా? వెళ్ళిపోకూడదు. ఉండమంటున్నాడు దేవుడు, ఉండమంటున్నాడు. అక్కడ చాలా మంది శత్రువులు ఉన్నారు, శ్రమ పెట్టేవారు ఉన్నారు, బాధపరిచేవారు ఉన్నారు, ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. అయినా సరే దేవుడు అక్కడే ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఉండమంటున్నాడు తెలుసా? ఇస్సాకును ఆశీర్వదించాలని దేవుడు తెలుసు. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కళ్ళు తెరిపించాలని దేవుడు ఉద్దేశము. ఇస్సాకు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు అంతకంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంతగా ప్రేమిస్తుంటే ఇస్సాకు ఆ
ప్రాంతంలోనే ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఉండి దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన వ్యవసాయం కూడా ప్రారంభిస్తాడు. చూస్తారు ఆ మాట 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట విన్నాడు. దేవుని మాట విన్నాడు. ఎక్కడ ఉండమన్నాడో అక్కడే ఆగిపోయాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ దేవుని మాట ఇస్సాకు వినటం వలన ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. చప్పట్లు కూడా దేవుని కనిపిస్తాం. నీ జీవితంలో నువ్వు కూడా దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పింది చేస్తే నువ్వు కూడా నూరంతల ఫలాలు పొందుకున్నావు. హల్లెలూయా. నూరంతల పంట ఫలాలను పొందుకోవాలంటే ఈనాడు ఇస్సాకు విన్నాడు. ఆయన పంట బహుగా పండింది, బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన పంటను చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా అసూయపడటం ప్రారంభించారు. ఒక నిజ క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు వారి కుటుంబము ఏ ప్రాంతంలో ఉన్నా సరే బహుగా దీవించబడింది. హల్లెలూయా. అమ్మా, ఎక్కడ ఉన్నా సరే అరణ్యములో నువ్వు నివాసం చేసిన దేవుని మాటిని అక్కడ దేవుడిని పరిపాలిస్తాడు. దేవుడు ఫలింపజేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ దేశంలో ఇస్సాకు ఫలించాడు. అక్కడున్న ఫిలిష్తీయులు అందరూ చూశారు. దేవుడు అతన్ని ఆశీర్వదించడం చూశారు. వాళ్ళందరికీ ఏం కలిగిందంట? అసూయ కలిగింది. అక్కడంట క్రమక్రమముగా ఇస్సాకు అభివృద్ధి చెందడం ప్రారంభించాడు. హల్లెలూయా. అభివృద్ధి వచ్చినప్పుడు ఒక రకంగా ఉన్నాడు, కొద్ది రోజులకు మరొక రకంగా ఉన్నాడు, మరికొద్ది రోజులకు మరొక రకంగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఇస్సాకుకు ఎవరు తోడుగా ఉన్నారు? అది అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకుకు దేవుడు తోడై ఉంటే ఇప్పుడు ఇస్సాకు కుటుంబం ఎలా ఉంటది? అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూసి కుళ్ళుకుంటున్నారు, అసూయపడుతున్నారు. వీళ్ళని ఇక్కడి నుండి వెళ్ళగొట్టాలి. ఉండమన్నెవరు? దేవుడు. దీవించేదెవరు? ఆశీర్వదించేదెవరు? అభివృద్ధి పరిచేదెవరండి? దేవుడు. ఇస్సాకు దేవుడు నమ్మాడు కానీ ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు నమ్మలేదు. ఇస్సాకు దేవుడిని నమ్మాడు, మనుషులను నమ్మాల. దేవుని మీద ఆధారపడి దేవుని మాట విని అక్కడ నివాసం చేసి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఆ వ్యవసాయము నూరంతల పండబడే వాటికి వాళ్ళందరికీ కళ్ళపై
కుట్టుకోలేదు. చాలా బాధపడ్డారు. ఏంటి వాళ్ళ బాధ అంటే, అయ్యో ఇటు వచ్చేసి అటు బాధపడిపోతున్నాడే అని కుళ్ళుకున్నారంట. కింద మాటలు చదువు 14 నిమిషం. అతనికి గొర్రెల ఆస్తియు, అతనికి గొర్రెలు, గొడ్ల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. స్వప్నహతోడి ఇంటి ముందు ఇల్లేసుకుంటే వస్తా పోతా రోజుకు ఆరోగ్యంగా కారణం ఏంటో తెలుసా? అరే ఈ ఇల్లు ఎంత బాగుంది, పాపం ఏదో ఉండడానికి ఇల్లేసుకున్నాడు. ఆ పక్కనోడికి ఏమో చుక్కురాతారు. అటు వెళ్ళేటప్పుడు ఒక ఆరోగ్యం అంటాడంట, ఇటు వెళ్ళేటప్పుడు ఒక ఆరోగ్యం అంటాడంట. ఏంటంటే శుభ్రతలు కుళ్ళు. ఇక్కడ ఫిలిష్తీయులు కూడా కుళ్ళుకుంటున్నారు, అసూయపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. తన తండ్రి అయిన అబ్రహాము తన కుమారుడి కొరకు, తన సంతతి కొరకు తప్పించినటువంటి బావులను, నీరుతో నింపబడిన బావులను, ఆశీర్వాదకరమైన బావులను, దీవించబడిన బావులను దుష్టుడు ఏం చేస్తున్నాడంటే చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దుష్టుడికి దురాలోచనలు ఉంటాయి. దేవుని పిల్లలు అభివృద్ధి చెందుతుంటే, ఆశీర్వదించబడుతుంటే ఓర్చుకోలేడు. దుష్టుని యొక్క పన్నాగం ఎలా ఉన్నది అంటే, ఆ బావులను మన్ను పోసి పూర్తి చేశారు. ఇప్పుడు ఇస్సాకు మిగిలిన తెలుసా? అందుకనే ఇస్సాకు వేదన పడుతూ ఏడుస్తూ ఉన్నాడు. 17వ వచనం. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. అబ్రహాము వృద్ధి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టెను. ముందుగా ఏం చేశారు? బావులను పూర్తి చేశారు. తర్వాత మరణ తప్పించుకున్నాడు. ఈసారి విస్తారమైన నీరు వచ్చింది, అభివృద్ధి మరల మొదలైంది. చూసుకోలేకపోయారు. ఈసారి మొదలు పెట్టారు. మొట్టమొదటిగా పూర్తి చేశారు. రెండవదిగేమో గొడవలు పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆయనకేం మిగిలింది? ఆయనకేం మిగిలింది? ఏడుపు తప్ప ఎవరు మిగిలిందంటారా? ఆయనకి ఏడుపు మిగిలింది. ఏడుస్తున్నాడు, మాట్లాడేశాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఏంటి ప్రభువా, ఏమి ప్రభువా, నువ్వు చెప్పింది ఏంటి చేస్తున్నానుగా, నువ్వు ఉండమన్న చోటే ఉన్నానుగా, నువ్వు చేయమన్నదే చేస్తున్నానుగా, నేనేం తప్పు చేశానయ్యా? ఏంటి ప్రభు ఈ శిక్ష? ఎందుకనైనా నేను చూసి శత్రువులు చదవలేకపోతున్నాను అని ఇస్సాకు ఆ రాత్రి ఏడుస్తూ ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, దుఃఖపడుతూ ఉన్నప్పుడు, ఆ రాత్రి
దేవుడు ప్రత్యక్షమవడం ప్రారంభించాడు. ప్రత్యక్షమయ్యాడు. కన్నీరు కాలుస్తూ వేదన పడుతూ రోగిస్తున్నటువంటి ఇస్సాకుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఆయన కన్నీరు చూడటం ప్రారంభించాడు. 24వ వచనం చదవండి. అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ పడకుందినా? ఇప్పుడు నాకు ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఏడ్చాడంటే భయం. శత్రువులు చదవలేకపోయాను, బ్రతకని ఉండలా, నిలబడని ఉండలా, కూర్చొని ఉండలా, తినని ఉండలా, మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అయితే ఎవరి వైపు తిరిగినా, ఎవరి సహాయం కోసం వెళ్ళినా వ్యర్థమే. కానీ నాతో మాట్లాడిన దేవుడితో నేను మాట్లాడాలి. ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు పరిష్కారిస్తాడని ఎవరి పాదాల మీద పడ్డాడంటే యేసయ్య పాదాల మీద పడ్డాడు. హల్లెలూయా. ఎవరి పాదాల మీద? యేసయ్య పాదాల మీద పడ్డాడు. ఈ యొక్క ఉదయకాలంలో ఎవరి పాదాల మీద పడుతున్నాం? సమస్య వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరి పాదాల మీద పడుతున్నాం? బాధ వచ్చినప్పుడు ఎవరి పాదాల మీద పడుతున్నాం? మనుషుల పాదాల మీద పడితే ప్రయోజనము లేదు. యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తున్నాడు, తన బాధనంతా చెప్పుకుంటున్నాడు, కన్నీరు కలుస్తుంటే ఆ రాత్రి యేసయ్య ప్రత్యక్షమై ఆయన కన్నీరు తోడడం ప్రారంభించాడు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపిన దేవుని ఇప్పటి నుండి నీ దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపిన దేవుని కార్యాలు. ఇప్పటి నుండి నీ దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కన్ను. హల్లెలూయా. ఆయన కన్నీరు ఎవరు చూశారు? ఆయన కన్నీరు ఎవరు చూశారు? ఆయన వేదన ఎవరు చూశారు? ఏ మనుషులు చూడలేదు, కానీ జీవము కలిగిన దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నీరు చూశాడు. అయ్యా, బాధలేంటి, ఈ కష్టాలేంటి, నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తూ మొరపెడుతుంటే దేవుడే రాత్రి ప్రత్యక్షమై, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడమాకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏం చేయాలి? ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఎవరు బట్టి? తన దాసుడు అంట. ఎవరు? అబ్రహాము. ఇస్సాకు తండ్రి అబ్రహాము దేవుని దాసుడు. దేవుని దాసుడు కాబట్టి ఆయన బట్టి ఈయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. నిన్ను బట్టి నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి. నీ ప్రార్థన బట్టి నీ కుమారుని, నీ కొడుకుని, నీ కూతురుని, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి.
అబ్రహామును బట్టి దేవుడు అంటున్నాడు, ఇస్సాకును ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇస్సాకు, నీ సంతతి యావత్తును ఆశీర్వదిస్తా. హల్లెలూయా. నీ సంతతి యావత్తును ఆశీర్వదిస్తా. ఇక నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఇస్సాకుప్పుడు ఎంత ఆనందం వచ్చిందో వెంటనే చేసిన చూడండి 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వి అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అబూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలను గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ధర్మిస్తారో, ఎవరైతే అసూయపడ్డారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే మన్ను పోసి బాబులను పూడ్చారో, వారిని దేవుడు ఇస్సాకు కాళ్ళ దగ్గర పంపించాడు. నా శత్రువులను నువ్వు నా పాది పీఠముగా మార్చవలెనన్నాడు దావీదు. శత్రువులందరూ కూడా ఎక్కడికి వచ్చారు తెలుసా? ఇస్సాకు దగ్గరకు వచ్చేసారు. ప్రజలు అనుకుంటున్నారయ్యా, మమ్మల్ని జ్ఞాపకం తీసుకో. శత్రువులు వచ్చి ఇప్పుడు కాడని బట్టి బ్రతుకులాడుకుంటున్నారు. బ్రతుకులాడుతూ మొదలు పెట్టారు. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు ఇస్సాకు ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి? ఎవరు అసలు తోడు? ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇస్సాకు ధైర్యంగా నిలబడి బావులు తవ్వుతున్నాడు. నీరు చేస్తుంది, నీరు పొంగుతుంది, జలగలన ఊటలుగా మారిపోయింది. మన్ను పోసి పుడ్చాను, అసూయ పడ్డాను, దురాలోచన చేశాను, ఏమి చేయలేకపోయాను. ఇస్సాకు పక్షాన దేవుడు నిలబడ్డాడు. నీ పక్షాన దేవుడు నిలబడితే ఏ శత్రువు కూడా నిన్ను కొట్టలేడు, తాకలేడు. ఈరోజు అదే చెప్తున్నాడు దేవుడు. నేను నీకు తోడైనాను, భయపడమాకు. నేను నీకు తోడైనాను, భయపడమాకు. నువ్వు చేయవలసిన పని చేయి, నువ్వు వెళ్ళవలసిన కాడికి వెళ్ళు, నువ్వు ప్రారంభించేయాలనుకున్నది ప్రారంభించు. భయపడకుండా నేను నీకు తోడై ఉన్నా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి ఏం చేయాలన్నా? ఇప్పుడు దేవుడు ఇస్సాకు వేరు చేశాడు. మరి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఏం కట్టించాడమ్మా? అక్కడ బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన అక్కడే ఒక గుడారం వేసుకున్నాడు, నిలబడ్డాడు. దేవుడు చెప్పిన మాట వింటే ఎన్ని సమస్యలు వచ్చినా ఏమి అన్నిటినీ మార్చగలిగిన దేవుడు అనుకున్నాడు. కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను, భయపడకూడదు, భయపడకూడదు, ఏ సమస్యకు భయపడకూడదు. దేవుడు తోడుగా ఉన్నాడు. తనలో ఒకసారి కనిపిస్తుంది, ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మరి నువ్వే శ్రమలో ఉన్నావు, నువ్వే బాధలో ఉన్నావు. ఒక్కసారి యేసయ్యతో మాట్లాడుతున్నాడు. సాగు ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులను చూసి భయపడ్డాడు. బావులను పూర్తి చేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, అసూయ పెడుతున్నారు, చాలా వేధిస్తున్నారు. ఎవరి వైపు చూడాల? మనుషులు స్వార్థపరులే, దేవుడు స్వార్థపరుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన మహోన్నతుడైన దేవుడు.
ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తమును చక్కపరచగలిగిన దేవుడు, సమాధానపరచగలిగిన దేవుడు, క్షేత్రములను సహితము భాగపీఠముగా మార్చగలిగిన వాడు. ఆ దేవుడు కలిగి ఉన్న ఇస్సాకు ప్రార్థిస్తున్నాడు. నువ్వే సమస్యలో ఉన్నావు, నువ్వే బాధతో ఉన్నావు, నువ్వే కష్టములో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, నువ్వు కూడా ఇస్సాకు వలె దేవుని వైపు చూసినట్లయితే, ఇస్సాకు వలె దేవుని సహాయం కోరుకున్నట్లయితే నీకు మేలు చేస్తాడు ఆయన, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, సర్వశక్తిమంతుడా, ఇప్పటి వరకు ప్రకటించిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరుస్తున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చు. ఏ సమస్యలతో భయపడుతున్నారు, వేటిని చూసి భయపడుతున్నారు, వాటన్నిటి నుండి విడిపించి నీ బిడ్డలకు నెమ్మదిని దయచేయాలి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.